నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. మనం అప్పుడప్పుడు విష జంతువులతో, సర్పాలతో గాని, విషపురుగులతో గాని చేసేటువంటి సాన్నిహిత్యమే కానీ, కొన్ని కార్యక్రమాలే కానీ, అవి ఎప్పటికైనా కూడా మనుషుల ప్రాణాలకి ప్రమాదాన్ని తీసుకువస్తాయి అనేటువంటి దానికి మరొక ఉదాహరణ ప్రస్తుతం జరిగింది. సో, ఎప్పుడు కూడా విష జంతువులు ఖచ్చితంగా వాటి యొక్క ప్రవర్తనకు విరుద్ధంగా బిహేవ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎంతో కొంత మనుషులతో కలివిడిగా తిరిగినప్పటికి కూడా ఏదో ఒక సందర్భంలో తన యొక్క వక్రబుద్ధిని చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి ఘటన ఒకటి జరిగింది. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం వార్త. ఇక్కడ చూడొచ్చు. పూజించిన పామే ప్రాణం తీసింది. తన ఇంట్లోని పుట్టలో విషపూరితమైనటువంటి నాగుపాము ఉందని తెలిసి ఆ వృద్ధురాలు దైవంగా భావించింది. కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు పూజలు చేసింది. చివరకు ఆ పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఖానాపూర్ మండలం గోసంపల్లె గ్రామానికి చెందిన అలుగుల గంగవ్వ కుమారుడు రాజలింగు, కుమార్తె పద్మ కూడా ఉన్నారు ఆమెకి. సో, వీరికి వివాహాలు అయిపోయాయి. అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేసినటువంటి గంగవ్వ ఇటీవల రిటైర్ అయ్యారు. జూలై 1లో రిటైర్ అయ్యారట. ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆమె ఇంట్లో మట్టి నేలను అలుగుతుండగా అకస్మాత్తుగా పుట్టలో నుంచి బయటకు వచ్చిన నాగుపాము చేతిపై పలుమార్లు కాటు వేసింది. కొంతసేపటికి బయటకు వచ్చి ఆమె స్థానికులకు చెప్పడంతో నాటు వైద్యం కోసం లింగాపూర్‌కు తీసుకువెళ్ళగా పరిస్థితి విషమించిందని వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. కుమార్తె ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందంటూ కూడా వార్త. చూడొచ్చు. తన ఇంట్లో ఒక పుట్టను ఉందని చెప్పేసి ఆ పామును అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్ళాల్సినటువంటి ప్రయత్నం చేయాల్సింది పోయి ఆమె తన యొక్క భక్తి భావంతో పుట్టలో ఉన్నటువంటి పాముని దైవంగా భావించి రెగ్యులర్‌గా దాన్ని ఇంకా పెంచి పోషించడం అనేది చేయడం కారణంగా అనుకోకుండా ఒకరోజు అదే పాము తనని కాటేసి మృతి చెందేలాగా చేసినటువంటి పరిస్థితి. సో, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడైనా మన ఇంట్లల్లో ఇలాంటి విష సర్పాలకు గానీ, విష జంతువులకు కానీ స్థానం ఉండదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని, అది ఏదో ఒక రోజు మన పైన ఈ రకమైనటువంటి చర్యకు దిగుతుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకుంటే, ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఏదేమైనా కూడా ఈ ఘటన అక్కడ స్థానికంగా తీవ్ర కలవరపరిచేటువంటి విధంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి.